ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంతాలు పట్టింపులకు పోకండి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం. ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి. చేయగలిగింది ఏదున్నా చేస్తాం, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం. ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఇందులో 6,500 కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం. 6,000 కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు తీస్తే మా చేతులు ఉన్నాయి 5,500 కోట్ల రూపాయలు. ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి. కనీసం 22,500 కోట్ల రూపాయలు ఉంటే ప్రతి నెల ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతాం. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే నెలకు నాకు 30,000 కోట్ల ఆదాయం కావాలి. మరి ఈరోజు 12,000 కోట్ల ఆదాయం తక్కువ ఉంది. నా అవసరాలకు నా ఖర్చుకు ఒక కుటుంబంలో ఒక కార్మికుడు నెల జీతాన్ని తీసుకుంటే ఇంటి అద్దె, పిల్లల చదువులు, దవాఖాన ఖర్చులు, అదేవిధంగా ఇతర అవసరాలు అన్నీ లెక్కేసుకొని ఒక పాలకెంత, నీళ్ళకెంత, ఉప్పుకెంత, పప్పుకెంత, మంచినూనెకెంత, భార్య బిడ్డలకెంత, అమ్మా నాయనకు వైద్యానికి అవసరమైతే ఏం ఖర్చు అని అన్నీ లెక్కేసుకొని బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదంతా మన కుటుంబం అనుకొని నేను లెక్కలేసుకున్న లెక్కలని మీ ముందల పెడుతున్నా. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా. వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుర్రి. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను. నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి. మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి. మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినొద్దు అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే మనం వెజిటేరియను, పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుండ్రి, ఇడ్లీ తినుండ్రి, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుండ్రి. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాది ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా, మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీంట్లో అబద్ధాలు లేవు. ఎవరైనా ఇంతకు మించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి. మొత్తం అందరిని పిలిచి కూర్చోబెట్ట. మీరే ఒక సింగరేణి నుంచి, ఆర్టీసీ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి. మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా. మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందామో ప్రభుత్వం చెప్పండి. ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం 1వ తారీఖు కాకపోతే 6వ తారీఖున జీతాలు వస్తున్నాయి, తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళలో ఎన్నడని 1వ తారీఖున జీతాలు ఇచ్చిండు. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమనుండ్రి. ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం 30 రోజులు పనిచేసే కార్మికుడు కానీ, ఉద్యోగి కానీ నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు 1వ తారీఖు నాడు ఎన్నడన్నా జీతం ఇచ్చిండా 10 ఏళ్ళలా? కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి. మీరు ఆలోచన చేయండి. మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి.
ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా.